వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. శుభదినాన బెతెస్దా ఉదయకాల ప్రార్థనా గుటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కులు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను మిమ్మల్ని గురించి కొన్ని సంగతులు ఎరిగి ఉన్నాను. ఎలాంటి నిరీక్షణ అంటే, దేవుని గుర్చినటువంటి సంగతులు విన్నప్పుడు, దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానములు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి కావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది దేవుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే, ఒక వాగ్దానం ఇస్తే, ఈ వాగ్దానం నాకేమైనా హాని చేస్తుందేమో, అభ్యంతరం కలుగు చేస్తుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, విశ్వాసం కలుగునట్లుగా, ధైర్యం వచ్చినట్లుగా సమాధానకరమైనటువంటి సంగతులు మీకు తెలియజేయబోతున్నాను అంటూ ఉన్నాడు. ఏ ఏ విషయాల్లో మీకు సమాధానం కలుగు చేస్తానని దేవుడు అంటూ ఉన్నా అంటే, దేవుని బిడ్డలను దేవుని రాజ్యంలో చేర్చడానికి, దేవుని రాజ్యంలో నిలుపుటకు, అలాగే ఏ విషయాల్లో నిరీక్షణ మీరు కోల్పోతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో నిరీక్షణ కోల్పోయి, అప్పుల విషయంలో నిరీక్షణ కోల్పోయి, కేసుల విషయంలో నిరీక్షణ కోల్పోయి, అలాగే సమస్త జనుల ఎదుట సమాధానం లేకుండా టెన్షన్తో, గందరగోళంతో ఉంటున్నటువంటి కారణం చేత వచ్చే రోజులు కూడా ఎంత హానికరంగా ఉంటాయో, ఎంత ఇబ్బందిగా ఉంటాయో, ఎంత సమాధానాన్ని కోల్పోతామని టెన్షన్ పడుతూ ఉన్నారో వారందరినీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. సమాధానకరమైనటువంటి సంగతులను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. అవి హాని కలిగించేటివి కావు. రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా, రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు సమాధానకరమైనటువంటి ఉద్దేశాలని పట్ల కలిగి ఉన్నాడు. మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ఉండునట్లుగా సమాధానకరమైనటువంటి సంగతులు దేవుడు నీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అవి హానికరమైనవి కావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానం కలుగునుగాక. వారికి ఉన్నటువంటి సమస్త చిక్కు సమస్యలన్నిటినీ, సమస్త కట్లన్నిటినీ, శత్రువులన్నిటినీ, కరువు అంతటినీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించి మీ సమాధానం సమృద్ధి చేత మీ బిడ్డలందరినీ నింపినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన కీడు కష్టమును తొలగించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల దీవెనలు మీ బిడ్డలకు ఇచ్చినందుకై, వారి ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకై, జాబ్ విషయంలో ప్రమోషన్ క్లియర్ చేసినందుకు, బిజినెస్లో కృపనిచ్చినందుకై, ఆయుష్ను ఆయురారోగ్యం ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని ఇచ్చినందుకై స్తుతిస్తూ, శ్రేష్టమైన శక్తి గల మీ నామని స్తుతులు చెల్లిస్తూ, మీ బిడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.